పేరెంట్స్ కి జాబ్ కావాలి, నీ గర్ల్ ఫ్రెండ్ కి టైం కావాలి, సొసైటీకి సక్సెస్ కావాలి, అండ్ ఫ్రెండ్స్ కి నువ్వు వాళ్ళతో సినిమాకి రావాలి. బట్ యూపీఎస్సీ సిలబస్ ఎంత ఉందో ఒక ఆస్పిరెంట్ కి మాత్రమే తెలుసు. అరే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, కొత్త కాన్సెప్ట్స్. పాలిటీ చదివితే హిస్టరీ గుర్తుండదు, జియోగ్రఫీ చదివితే ఎకానమీ మర్చిపోతాం. మన పేరెంట్స్ మనకి రెండు ఆప్షన్స్ ఇస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అన చేయి, లేదా డాక్టర్ అవ్వు. 3వ ఆప్షన్ చెప్పారా అంతే, ఇంట్లో ఒక మినీ యుద్ధమే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అదే పేరెంట్స్ 23 ఇయర్స్ లోనే ఐఏఎస్ అయ్యాడంట, 30 ఇయర్స్ లోనే ఐపీఎస్ అయ్యాడంట, వాళ్ళని చూసి నేర్చుకో అని మోటివేషనల్ రీల్స్ షేర్ చేస్తారు. బట్ ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే సరిపోదు, ఇది ప్రతిరోజు నీకు సొసైటీకి మధ్య జరిగే యుద్ధం. అవ్వకపోతే ఇన్ని ఇయర్స్ ఏం ప్రిపేర్ అయ్యావంటారు. ఎవ్రీ ఇయర్ 10 lakh పీపుల్ ఎగ్జామ్ ఫామ్ ఫిల్ చేస్తే అందులో 900 to 1100 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. ఒక్క స్టేజ్ లో ఫెయిల్ అయినా మొత్తం అన్ని స్టేజెస్ ఫస్ట్ నుంచి రాయాలి. అండ్ మళ్ళీ ఇంకో 1 year టైం ఇవ్వాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో బాస్, ఐఏఎస్ అయితే నీ సక్సెస్ స్టోరీ గురించి అడుగుతారు, అది ఫెయిల్ అయితే ఏం చేసావు అంటారు. దట్స్ ద రియాలిటీ. మీ క్లాస్మేట్ ఆర్ రూమ్మేట్ నీ కాల్స్ ని ఫస్టింగ్ లోనే లిఫ్ట్ చేస్తాడు కదా అని హ్యాపీగా ఉంటావు. కానీ ఒక్కసారి వాడు ఎగ్జామ్ క్లియర్ అవ్వని నువ్వు 20 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఎవ్రీవన్ హ్యావ్ దేర్ ప్రయారిటీస్ డూడ్. నువ్వు సక్సెస్ అవుతావో లేదో అది నీ చేతిలోనే ఉంది. ధృవ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్టు నీ క్యారెక్టర్ ఏంటో నీ ఫ్రెండ్స్ ని బట్టి చెప్పొచ్చు, అలాగే నీ ప్రిపరేషన్ ని నీ ఫ్రెండ్స్ బట్టే చెప్పొచ్చు. నువ్వెప్పుడైతే జస్ట్ ఈ ఒక్క రోజు ప్రిపరేషన్ కి బ్రేక్ ఇద్దామని అనుకుంటావో ఆ రోజే నీ కెరియర్ కి బ్రేక్ పడిపోయింది. గుర్తుపెట్టుకో, నీ లైఫ్ కి నువ్వే హీరో, నీ ఫెయిల్యూర్ కి నువ్వే విలన్, అండ్ నీ సక్సెస్ కి నువ్వే రీజన్.